హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు యువకుల వేధింపులు తాళలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన అనిత కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ అనిత మృతి చెందింది. అనిత మృతిపై రాజేందర్, జబ్బార్ అనే ఇద్దరు యువకులే కారణమని అనిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. రాము. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సీతాచంద్రకు చెందిన అనిత మహిళా కానిస్టేబుల్ బంధానుభరం పొందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా తనను పెళ్లి చేసుకోవాలంటూ డ్యూటీలో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తూ రాజేందర్ అనే వ్యక్తి అనితను తీవ్రంగా వేధించేసారు. అతనితో పాటు అతని స్నేహితుడు జబ్బార్ కూడా ఇద్దరు కలిసి అనితను వేధించేసారు. గతంలో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనిత మందులు ఇచ్చినప్పటికీ వాళ్ళు అదే విధంగా కొనసాగడం, తీవ్ర మనస్తాపానికి గురైన అనిత మాత్రం నిన్న మరణం పొందింది. ఈ నేపథ్యంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని చెప్పేసి తనను పెళ్లి చేసుకోవాలని రాజేందర్ ప్రతిసారి కూడా చెప్తున్నప్పటికీ కూడా అనిత దీన్ని నిరాకరిస్తారు. అనితతో పాటు అనిత కుటుంబ సభ్యులు కూడా ప్రతిసారి కూడా వీళ్ళు వారిస్తూ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ వేధింపులు పూర్తి స్థాయిలో సాగాయి. ఒకవైపు సామాన్య మహిళలకే ఇబ్బందులు తప్పడం లేదు అనుకుంటే, ఒకవైపు డిపార్ట్మెంట్ లో చేస్తున్న కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులకు కూడా ఇట్లా వేధింపులు తావడం అని చెప్పేసి మరొకసారి కూడా ఈ ఘటనతో రుజువైంది. ఓవరాల్ గా పర్వతగిరి మండలం సీతాచండకు చెందిన అనిత అనే కానిస్టేబుల్ మృతితో మాత్రం ఆ గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. అసలు ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అక్కడ మహిళా సంఘాలు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి. కూతురు మరణం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా తీవ్రంగా దుఃఖిస్తున్న పరిస్థితి అక్కడ చూసే వాళ్ళని కంటతడి పెట్టేలాగా చేసిన పరిస్థితి అయితే ఓవరాల్ గా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటన పునరావృతంగా చూసుకోవాలి. సమాజంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన మనమే ఇలాంటి తిరిగి పంపే చర్య పాల్పడుతుంది. మనమే ఇలాంటి వేధింపులు తప్పనప్పుడు ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిందని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా దీని గురించి ఆలోచన చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అనిత మృతితో మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం అయితే రేపింది. థ్యాంక్ యూ రాము.